ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మురళి అన్నయ్య ఫోన్ చేస్తున్నారు. హలో మురళి అన్నయ్య. అన్నయ్య లోపల నిద్రపోతున్నారు. ఏమైనా చెప్పాలా? అమ్మో, అశ్విన్ వాళ్ళ చెల్లి లిఫ్ట్ చేసింది. ఎలా ఇప్పుడు? హలో మురళి అన్నయ్య, వినిపిస్తుందా? హలో, నేను ఆనందిని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడెందుకు ఫోన్ చేశారు? నేరుగా ఇంటికి వస్తే మీ అమ్మ నన్ను చూస్తే కోపడుతుంది కదా, అందుకే ఒక్కసారి అశ్విన్తో మాట్లాడి ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని నేను ఫోన్ చేశాను. 2 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తాను. ఒక్కసారి తనకి ఫోన్ ఇస్తావా? ఇలా చూడండి, మా అమ్మ మీ మీద ఇంకా కోపంగానే ఉంది. ఇప్పుడు మీరు ఫోన్ చేశారని తెలిస్తే ఊరుకోదు. మీరు ఫోన్ పెట్టేయండి. 2 నిమిషాలు. నన్ను నమ్మి ఒక్కసారి ఇవ్వవా ప్లీజ్? అంటే అన్నయ్య ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. నిద్ర లేపడం కష్టమే. కావాలంటే నేను తర్వాత మీరు కాల్ చేశారని చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేయండి. మళ్ళీ మా అమ్మకు తెలిస్తే నన్ను తిడుతుంది. ఎవరే ఫోన్లో? ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరు లేరమ్మా. ఎవరూ లేకపోతే నువ్వు ఫోన్ ఎందుకు అలా దాస్తున్నావు? అమ్మా, అది నీకు అబద్ధం చెప్పడం రావట్లేదు గాని ఎలా ఇవ్వు ఫోను. ఆనంది ఫోన్ చేసిందమ్మా. ఫోన్ ఇటు ఇవ్వవే. వద్దమ్మా, ఇప్పటికే పాపం తనని చాలా తిట్టాం. ఇంకేం మాట్లాడకమ్మా. ఏంటే పాపం? ఫోన్ ఇమ్మన్నాను కదా, ఇవ్వు. నీకెన్నిసార్లు చెప్పాలి నా కొడుకుతో మాట్లాడొద్దు అని? అయినా ఏ ధైర్యంతో నువ్వు ఫోన్ చేస్తున్నా? బుద్ధి లేదా నీకు? అమ్మా పాపం అమ్మా, తననేం అనకమ్మా. అన్నయ్యకి ఎలా ఉందో కనుక్కుందామని చేసింది. నువ్వు నోరు మూసుకోవే. ఈరోజు నా బిడ్డ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఇదే. దీంతో వెళితేనే కదా ఇలా ఆసుపత్రి పాలయ్యాడు. ఇలాంటి దాన్ని తిట్టకుండా ఏం చేయాలి? నువ్వు ఆ రోజు హాస్పిటల్లోనే చాలా ఎక్కువ తిట్టావమ్మా. ఇంకేముందని తిడతావు? మరి నేను అంత తిట్టిన తర్వాత కూడా సిగ్గు శరం లేకుండా ఫోన్ చేసిందంటే దీన్నేమనాలి? నువ్వు నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. ఇదిగో చూడు, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. నువ్వు మళ్ళీ ఇంకొకసారి నా బిడ్డతో మాట్లాడినట్టు గాని తిరుగుతున్నట్టు గాని తెలిసిందో నా గురించి నీకు పూర్తిగా తెలీదు. జాగ్రత్త. పెట్టేవే ఫోను. అది ఫోన్ చేసిందని మీ అన్నయ్యతో చెప్పావా? నీ నాలికి కోస్తాను. పా. హే పల్లెటూరు, ఇలా రా. ఫోన్లే పాపమని 5 నిమిషాలు టైం ఇస్తే 10 నిమిషాలు ఫోన్ మాట్లాడతావా? ఫోన్ మాట్లాడావు కదా, మరి మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? ఏం లేదు సార్. పోయి పని చూసుకో. కరుణాకర్ సార్, నిన్నటి ప్రొడక్షన్ రిపోర్ట్. ఏంటి సార్, చెక్ చేయమని రిపోర్ట్ ఇస్తే నన్ను అలా చూస్తారేంటి? నువ్వు చేయవలసిందంతా చేసి అమాయకుల్లా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావని చూస్తున్నా. నేనేం చేశాను సార్? నువ్వు సుందరుల్లాగా ఆనందిని నీ వెనకే తిప్పుకుంటానని బిల్డప్ ఇచ్చావు. తను ఒంటరిగా ఉంటే
నేను అది చేస్తా ఇది చేస్తానని 5గురిని బయటికి కూడా పంపించావు. కానీ ఆనంది మాత్రం అశ్విన్తో మాట్లాడలేదని రిక్వెస్ట్ చేసి కాల్ మాట్లాడింది. ఆనంది మనసులో అశ్విన్ స్థానం సంపాదించుకున్నట్లు నువ్వు సంపాదించుకోలేవేమో అనిపిస్తుంది. నన్ను తక్కువ అంచనా వేయకండి సార్. ఆనందిని నా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నీ కంట్రోల్లోకి తర్వాత తెచ్చుకుందువు గాని ఇప్పుడు తను బాధపడుతూ వెళుతుంది కదా. నీకు నిజంగా అంత టాలెంటే ఉంటే తను నవ్వించు చూద్దాం. నిజంగా అదే జరిగితే నిన్ను ఇంకెప్పుడు ఏమీ అన్నావు. నువ్వు ఏం చెప్తే అది వింటా. నువ్వు ప్లే బాయ్ అని ఒప్పుకుంటా. ఏంటి ఛాలెంజా? అవును, ఛాలెంజే. ఓకే, ఆనందిని నవ్వించకపోతే నా పేరు నందానే కాదు. చూద్దాం. వీడు పెద్ద డమ్మీ పీస్ అని చెప్తుంటే ఆ మిత్రా మేడం ఏమో నమ్మట్లేదు. అశ్విన్తో మాట్లాడాలంటే ఫోన్ కూడా చేయించాం కదా. అయినా నువ్వు అలా ఉంటే ఎలా? అవతల ఫోన్లో మాట్లాడింది అశ్విన్ కాదక్క, మరెవరు మాట్లాడారు? అశ్విన్ వాళ్ళ అమ్మ. నేను చెప్పాను కదా ఆనంది, నువ్వు కొద్ది రోజులు వాళ్ళకి దూరంగా ఉంటే మంచిదని. ఆవిడ తిట్టిందని అదే ఆలోచిస్తూ ఉంటావా ఏంటి? అన్నం తిను. ఆనంది, నిన్ను నవ్వించి కరుణాకర్ దగ్గరికి తీసుకువెళ్ళి నేనేంటో చూపిస్తాను. అందరూ నేను చెప్పేది ఒకసారి వినండి. మనం రోజంతా పనిచేస్తాం. ఈ లంచ్ టైం మాత్రమే మనకు దొరికే ఫ్రీ టైం. కాబట్టి ఈ టైంలో మనం జాలీగా ఉందాం. ఆకలేసినప్పుడు కడుపు నిండా అన్నం తింటవే కదా నందా జాలీగా ఉంటావంటే. ఇంతకు మించి ఇంకేం చేస్తాం? ఎప్పుడూ అన్నం గురించి ఆలోచించకూడదు మురళి. మరి పూరి కుర్మా లాంటి వాటి గురించి ఆలోచించాలా? చూసావా, ఇప్పుడు నువ్వు కామెడీ చేసావు, అందరూ నవ్వారు. అదే నేను కోరుకుంటోంది. సో ఇలా హ్యాపీగా ఉండడానికి మనం ఏదైనా చేద్దామా? ఏం చేయాలి? ముందు మనం జోడీలుగా మారాలి. రింకీ పింకీ పాంకీ అని పాడుతూ ఏ జోడీ దగ్గర ఆగితే ఆ జంట వాళ్లకు నచ్చిన పాటకి డాన్స్ చేయాలి. సరే చెప్పండి, ఎవరా జోడీలు? ఎప్పట్లానే మురళీ జయంతి మొదటి జోడీ. నేను రెడీ. వస్తున్నా. రండి. జయంతి రా 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 రా. ఏంటి నందా ఇదంతా? ఊరికే సరదాగా రా జయంతి. అబ్బా రాజయంతి నువ్వు రా 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 రా. అయ్యో. దా మేము రెడీ. ఇంకో జోడి ఎవరు? నేను. ఛీ, నువ్వు కాదు. ఆనంది. అయ్యో, నాకు తెలీదు. నేను రాను సార్. ఏం పర్వాలేదు. రోజంతా అలా డల్గా ఉంటే ఎలా? లేదు సార్, నన్ను వదిలేయండి. నేను రాలేను అంటుంటే అలా బతిమలాడటం ఎందుకు? నందా, నేనున్నాను కదా నీకు జోడీగా. కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? ఆనంది, నువ్విక్కడ డల్గా ఉన్నావనే, నీ మూడ్ మార్చాలనే నేను ఇదంతా చేస్తున్నాను. రా ఆనంది, కాసేపు రిలాక్స్ అవుదాం. లేదు సార్, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నందా, తను రానంటుంది కదా, ఎందుకు అలా బలవంతం చేస్తున్నావు? వదిలేయ్. అది కాదు మురళి. ఇప్పుడేంటి, నీకు జోడీ కావాలి అంతే కదా? సౌసవే నీకు కరెక్ట్ జోడీ. మనం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కన్నా మనల్ని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని సూపర్ స్టార్ చెప్పారు. ఏంటి? జస్ట్ జోడీగా ఉండమని చెప్తున్నాను అంతే. అప్పుడే కదా గేమ్ బాగుంటుంది కదా. మీకు సౌసవనే బాగుంటుంది.
నందా, సౌ, సౌ, నందా, సౌ, 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 నందా. అయ్యో ఏంట్రా ఇది? నేను అక్కడ కరుణాకర్తో ఛాలెంజ్ చేసి వచ్చాను ఆనందిని నవ్విస్తానని. ఇక్కడేమో ఇలా జరుగుతోంది. పరువు పోయేలా ఉందే.